బ్రిటన్లో పరిస్థితి దిగజారిపోతున్నటువంటి వేళ అంటే ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చి ఈడ్చిపెడితే అంత 2 నెలలు కాలేదు, అప్పుడే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలం అయిపోయినాయి. సాధారణ ప్రజలు రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు తమ మీద చేస్తున్న దాడులు, అక్కడ అన్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సరైనటువంటి విధాన సమాధానం కాకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి అప్రూవల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే కీర్ స్టార్మర్ అప్రూవల్ రేటింగ్ ఒక్కసారిగా మొన్నటిదాకా 26% ఉంటే ఇప్పుడు నెల దాటేటప్పటికి -7కి వెళ్ళిపోయింది. -7కి అంతగా దిగజారిపోయింది. అంటే బ్రిటన్లో ఒక రకంగా చెప్పాలంటే సివిల్ వార్ రావాల్సింది బ్రిటన్లో. ఎక్కడో ఇప్పుడు మనం సివిల్ వార్ చూస్తున్నటువంటి బంగ్లాదేశ్లో, కానీ అసలు రావాల్సింది అక్కడ వచ్చింది ఆల్రెడీ. కాకపోతే అక్కడేంటంటే బంగ్లాదేశ్లో సైన్యాన్ని అమెరికా వెనకుండి నడిపిస్తోంది కాబట్టి కథ నడుస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి బ్రిటన్ ఇదంతా అమెరికా ఒకటే కాబట్టి ఇక్కడ సైన్యం తిరుగుబాటు లేకపోవడంతో బతికిపోయాడు, లేకపోతే దెబ్బ కొట్టేసేవాడు.